ఈ రెండవ సెషన్లో కూడా నీ వాక్యోపదేశం మాకు దయచేయండి. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచండి. అవసరమైన మాటలు దయచేయండి. ఎండవేడిమి నుండి కాపాడండి. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. కీర్తన 121 మేము జ్ఞాపం చేస్తున్నాం. వంటగదిలో పనిచేస్తున్న వారిని కరుణించి సహాయించి, కనబడని విభాగాల్లో పనిచేస్తున్న వారందరికీ కృప చూపించు. యేసు నామమున ప్రార్థిస్తున్నామ తండ్రి, ఆమేన్. యాకోబు దేవుని మందిరము అనే గొప్ప సంగతిని గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకోవటానికి పూనుకున్నాం. ఈ మొదటి సెషన్లో 5 దైవికమైన విషయాలు చూస్తున్నాం. డివైన్ పర్సన్, దైవాంశ సంభూతుడు దేవుడు యాకోబు దేవుడు. రెండవది మందిరము, డివైన్ ప్లేస్, దైవిక స్థలం. మూడవది యెహోవా పర్వతం, డివైన్ పినక్యాల్, దైవిక ఉన్నత స్థలం. నాలుగవది మనము, డివైన్ పీపుల్, దేవుని దైవిక ప్రజలు. ఐదవది ఆఖరిది వెళుదము రండి, డివైన్ ప్రివిలేజ్, దైవిక ఆధిక్యత. ఇప్పుడు మొదటి విషయమైన యాకోబు దేవుడు అని చెప్పబడింది కదా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని చాలా పర్యాయాలు బైబిల్లో మనకు కనిపిస్తుంది. కానీ యాకోబు దేవుడు అనే పదం అంటే మిగతా ఇద్దరితో, అబ్రహాం, ఇస్సాకుతో కలుపుకోకుండా యాకోబును ఒక్కనే కలుపుకొని దేవుడు తన్ను ఐక్యపరచుకోవడం బహురదుగా కనిపిస్తుంది. యెషయా గ్రంథంలో అది భిన్నంగా కనిపిస్తుంది. ఆ భిన్నత్వం దేవుడు యాకోబుని ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో ఆధ్యాత్మిక అర్థాన్ని మనకు స్ఫురింపజేస్తుందంటే తప్పు కాదేమో. ఇక్కడ ఆ యాకోబు దేవునికి ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడు అని ఇంకో పేరు, మైటీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. దాన్ని ఇంకొక పదప్రయోగం యెషయా గ్రంథంలో ఎలాగ చేయబడిందంటే యాకోబు బలిష్ఠుడైన దేవుడు, మైటీ వన్ ఆఫ్ జాకబ్. ఇశ్రాయేలు బలిష్ఠ దేవుడికి, యాకోబు బలిష్ఠ దేవుడికి పదజాలంలో ఏమైనా తేడా ఉందా, లేదా రెండు ఒకటేనా? పద ప్రయోగం అలాగ జరిగిందా అని అంటే, దేవుని నివాసం అన్న దగ్గర సాధారణంగా యాకోబు బలిష్ఠుడు, మైటీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్, జాకోబ్ అనే పదం కీర్తనలో కూడా వాడబడుతూ వచ్చి 132లో యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము చూడాలి. ఆ బలిష్ఠుడు ఇంకెక్కడ ఉండలేడు కదా, అంత బలిష్ఠుడు ఆయన, అంత మైటీ, అంత శక్తివంతుడు. యెషయా గ్రంథంలో 2 సార్లు ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడని, 2 సార్లు యాకోబు యొక్క బలిష్ఠుడని పదప్రయోగం చేయబడింది. మొదటిది యెషయా గ్రంథము, బుక్ ఆఫ్ ఐజయా, మొదటి అధ్యాయం, ఐజయా చాప్టర్ 1 వర్స్ 24, యెషయా 1:24, యెషయా 1:24. కావున ప్రభువును, ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును, సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగూ అనుకొనుచున్నాడు. రెండవది ఇదే మాటే 30, ఐజయా చాప్టర్ 30 వర్స్ 23, యెషయా 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం ఎన్నో వచనం? 20
ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడు కనిపించిందా? ఇంకొక పదం ఇక్కడ వాడాడు చూడండి, 30వ అధ్యాయం 12వ వచనం. అందుచేత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు. పై వచనం 11వ వచనం, అడ్డం రాకుండుడి, త్రోవ నుండి తొలగుడి, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ. కనుక ఇశ్రాయేలుతోనూ యాకోబుతోనూ బలిష్ఠుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు అని సంబోధించబడటానికి ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. ఇప్పుడు చూస్తే యెషయా గ్రంథము 49:26. Isaiah chapter 49 verse 26. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 26వ వచనం. ఇక్కడ చెప్పబడ్డ మాట మీరు ఆలకించాలని కోరుతున్నాను. యాకోబు బలవంతుడు, నీ విమోచకుడని మనుషులందరూ 60:16. యెహోవానగు నేను నీ రక్షకుడనియు బహుపరాక్రమ గల యాకోబు దేవుడు. ఇక్కడ పరాక్రమము అనే పదం వాడబడింది, కానీ మూల భాషలో అక్కడ కూడా బలిష్ఠుడు అంటే మైచి, పరాక్రమ కలిగిన వాడు. పరాక్రమము, బలిష్ఠుడు అన్ని తెలుగులో దగ్గర పర్యాయ పదాలు. పద ప్రయోగం పరిశుద్ధాత్మ దేవుడు ఆయా సందర్భాలలో వ్యవహారిక పదాలన్నింటినీ జోడించి మనకు అర్థమయ్యేటట్లు అక్కర కొలది వాడబడిన తీరు నిజంగా అమోఘం. ఇప్పుడు ఈ 4 లేదా 5 సందర్భాల్లో బలిష్ఠుడు లేదా పరాక్రమ గలవాడు అనే అర్థము యాకోబుతో కలుపుతున్నాడు. యాకోబు, ఇజ్రాయేలు ఇద్దరు ఒకటేనా వేరా? యాకోబు అంటే ఒకే వ్యక్తి, ఇజ్రాయేలు అంటే వ్యక్తి ప్లస్ ఆయన జనం. అంటే ఆయన 12 గోత్రాల్లో నుండి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు అంటాం కదా మనము. వారందరినీ కలిపి సంబోధించినప్పుడు ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటే అక్కడ యాకోబు ఒక్కడే కాదు, నాట్ ఎ ఇండివిజువల్ పర్సన్ బట్ ఎ పర్సన్ ప్లస్ నేషన్. ఒక వ్యక్తి ప్లస్ దేశం కలిసినప్పుడు ఇశ్రాయేల్ అనే పదం వాడబడుతూ వచ్చింది. ఒకే వ్యక్తిని గురించి సంబోధించాలనుకున్నప్పుడు యాకోబు అనే పదం వాడబడుతూ వచ్చిందనే సంగతి గుర్తించాలి. ఇప్పుడు కొత్త నిబంధనల యేసుప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన మనము దేవుని యొక్క సంఘముగా, సమాజముగా చేయబడ్డాం. కనుక ఇప్పుడు మనం యాకోబు జనముగా, ఆయన ప్రజలుగా చేయబడ్డామని దైవవాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. యాకోబుకు సంబంధించింది యెషయా గ్రంథంలో కనీసం 5 ప్రస్తావించబడ్డాయి. అవి మీకు జ్ఞాపకం చేసి విషయాన్ని ముగించడానికి మనం ప్రయత్నం చేస్తాం. మొదటిది, దిస్ స్టార్ట్స్ విత్ గాడ్ ఆఫ్ జాకోబ్. యాకోబు దేవునితో ఆరంభం అవుతుంది. ఎవరీ లైఫ్ హ్యాస్ టు స్టార్ట్ విత్ గాడ్ అండ్ దట్ స్టార్టింగ్ పాయింట్ ఈజ్ ఆల్ టుగెదర్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రతి మనిషిని యొక్క జీవితం దేవునితో ఆరంభించబడాలి. దేవునితో ఆరంభించబడిన జీవితమే కాదు, సార్థకత లేదు, ఉపయోగం లేదు, నిష్ప్రయోజనము, వ్యర్థం. ఏ మనిషి జీవితం అయితే దేవునితో ఆరంభించబడుతుందో ఆ దేవుడే మేము ప్రకటించే దేవుడు. బైబిల్ సెలవిస్తుంది, దేవుడొక్కడే, దేవునికి నరులకున్న మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. దేవుడు నరుడుగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. మనందరి పాపాల్లో, నరుల పాపాల్లో నరులు భరించడానికి నరమాంసదారుడై పాపము లేని నరుడుగా జన్మించిన దైవ నరుడు పేరు యేసు. ఆ యేసు శిలువలో మనుషుల పాపములన్నింటినీ భరించి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో మహామహుని కుడి పార్శ్వమున ఆసీనుడైండి నరులారా రండి అని పిలుస్తుండగా నరులు పాపక్షమాపణ మారు మనస్సు పొంది రక్షణార్థమైన వెలుగును అనుభవించిన వారై పరలోక ప్రవేశం చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే యాకోబు దేవుడు పాపాత్ములమైన మన దగ్గరికి వచ్చినాడు. రెండవది చూస్తామా, యెషయా గ్రంథం, బుక్ ఆఫ్ ఐజాయా
చాప్టర్ 2 వర్స్ 5. యెషయా 2:5. ఐజాయా చాప్టర్ 2 వర్స్ 5. యెషయా 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. తెలుగు బైబిల్లో వంశస్థులు అని రాసినారు, ఇంగ్లీష్లో ఏం రాసినారంటే హౌస్ ఆఫ్ జాకబ్. యాకోబు ఇంటివారు. వంశం అంటే మీకు తెలుసు కదా, గుంటూరు జిల్లాలో ఇవన్నిటికి చాలా ప్రాధాన్యతలు ఉంటాయి. అందుకే వంశం తెలుసుకోవాలంటే ఇంటి పేరు అడుగుతారు. మీ ఇంటి పేరు ఏం చెప్పండి అంటే ఇంటి పేరుని బట్టి తెలుసుకుంటారు. అట్లా రాయలసీమలో కుదరదు. ఇంటి పేర్లు ఎన్ని చెప్పినా నువ్వు పలానా వాళ్ళని తెలియటానికి ఆ ఇంటి పేరులో ఆ ఇంటి పేరు పరిచయం వాళ్ళు అయితేనే చెప్తారు. ఇప్పుడు ఇక్కడ అలా కాదు. బైబిల్ కూడా యాకోబు వంశం, ఆయన 12 గోత్రాలు, వాళ్ళందరూ కలిసి ఆయన వంశమే, వారందరూ కలిసి ఆయన పిల్లలే, వారందరూ కలిసి దేవుని యొక్క కార్యక్రమంలో పాలు పొందడానికి ఇష్టపడుతున్న వారే, వారందరూ కలిసి ఒకే పేరు పెట్టాడు, యాకోబు ఇంటి వార్లారా, హౌస్ ఆఫ్ జాకోబ్. ఒక ఇంట్లో భార్య భర్తలు ఉంటేనే రోజంతా పోట్లాడతారని నాకంటే మీకు బాగా తెలుసు. పోట్లాడని భార్య భర్తలు ఎవరైనా ఉంటే చేయొద్దండి. వెరీ గుడ్. ఎంత కరెక్ట్గా ఒప్పుకుంటున్నారు చూడండి కదా. అయినా కలిసి ఉంటున్నారు, పిల్లలు, భార్య, భర్త అంతా. ఎందుకు కలిసి ఉన్నారు? ఆ కుటుంబం, ఒక ఇల్లు. పోట్లాడినా, కోపం వచ్చిన, అన్నం తినకపోయినా, అలిగినా, ఇవన్నీ రోజు చేసే కార్యక్రమాలు కదా మీరు. ఇవన్నీ ఉన్నా ఒకే కుటుంబం కనుక కలిసి. అలాగే దేవుని సంఘం ఒకే కుటుంబం. కానీ విచిత్రం ఏంటంటే ఆ కుటుంబం మానవ కుటుంబం కంటే ఇది బలహీనమని అందరూ చూపిస్తున్నారు. అందుకని పోట్లాడతారు, దూరం అవుతారు, మందిరం మానేస్తారు, ఎగురగొడతారు, రారు, తిడతారు, రకరకాలు చేస్తారు. అదే కుటుంబం భౌతికమైన కుటుంబం అయితే చాలా భద్రంగా. తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఇంటి గుట్టు రట్ట కాకూడదు. మీ ఇంట్లో గుట్టు మాత్రం రట్ట కాకుండా ఉంటారు, మందిరం గుట్టు మాత్రము ఎంత వీలైనంత దాకా అంత యూట్యూబ్లో పెడదామని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. యాకోబు వంశంలో 12 గోత్రాలు, 12 రకాలైన మనస్తత్వం కలిగిన వాళ్ళు, ఒకే మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు. సిమ్యోన్ అంటే పవర్ఫుల్, ఏది సహించేవాడు కాదు, ఎక్కువ షార్ట్ టెంపర్. గుంటూరు కారం ఏమన్నా తిన్నాడేమో అప్పుడు తెలియదు, కానీ ప్రతి చిన్నదానికి ఎవరైనా మాట్లాడదాంలే, వాళ్ళతో నా సర్దు చేస్తాంలే అని లేదు. నో మాటలు, ఓన్లీ యాక్షన్. చంపడమా రావడమా రెండిట్లో ఏదో ఒకటి చెప్పు అని. అలాంటి వాడు సిమ్యోను. యూదా ఏమో ఎప్పుడు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు, లేవి ఏమో ఇప్పుడు ప్రభుని సేవిస్తూ ఉన్నాడు, రూబేన్ ఏమో ఆయన పనిలో, ఆయన ఒక్కొక్క పనిలో ఉన్నారు. మరి వీళ్ళందరినీ కలిసి ఒక ఇంటిగా చేసి ఒక దేవుని సంఘంగా చేయడం అంత తేలికేం కాదు కదా. కొత్త నిబంధనలో యేసు రక్తం ద్వారా మనం కడగబడి పరిశుద్ధపరచబడి, రకరకాల ప్రజలు, రకరకాల ప్రాంతాలు, రంగులు, అలవాట్లు, బ్యాక్గ్రౌండ్స్, తర్వాత వైవిధ్యమైన నైజం కలిగిన మనందరము యేసు ప్రభు రక్తం ద్వారా ఒక ఇల్లు అయ్యాము. ఏ ఇల్లు అది? పాత నిబంధనలో యాకోబు ఇల్లు, కొత్త నిబంధనలో దేవుని ఇల్లు, మనమే ఆయన ఇల్లు. ఎబ్రీ పత్రిక లో మనకు చూస్తాం, 3వ అధ్యాయం అనుకుంటా, వీఆర్ హిస్ హౌస్. మనము దేవుని ఇల్లుగా మార్చబడ్డాము కనుక ఇప్పుడు దేవుని ప్రజలముగా, దేవుని స్వాస్థ్యముగా చేయబడిన మనము. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ చాప్టర్ 3 వర్స్ 6. హెబ్రీ 3:6. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఎవరిల్లు? మనకే ఈ మాట తలంచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది కదా. మనం దేవుని ఇల్లు ఏంటి? మనం మన ఇల్లు అంటే బాగుంటుంది, మనం మన బంధువుల ఇల్లు అంటే బాగుంటుంది, అత్తగారి ఇల్లు, మామగారి ఇల్లు, పుట్టినిల్లు అంటే బాగుంటుంది. కానీ దేవుని ఇల్లు, వీఆర్ హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంట్లో దేవుని క్రమము, ఎవరింట్లోకి పోతే వాళ్ళ పద్ధతులు ఉంటాయి కదా. మన పద్ధతులన్నీ తీసుకెళ్ళి అక్కడికి పోతే, అత్తగారింటికి వెళ్ళినప్పుడు అత్తగారి వాళ్ళ ఇంటి పద్ధతుల ప్రకారం ఉండాల.
హాస్టల్కి వెళ్తే హాస్టల్ పద్ధతుల ప్రకారం ఉండాల. ఎక్కడ కాకుండా పెళ్లి చేసుకుని వేరే ఊర్లో కాపురం పెడితే ఆ ఊరు పద్ధతులు ఆ ప్రకారం అట్లా ఉండాలి. రకరకాలుగా ఉండాలి. లేదు ఇట్లే ఉంటామంటే కుదరదు కదా. ఇక్కడి నుండి అమెరికా వెళ్తే ఆ పద్ధతుల ప్రకారం ఉండాలి, ఆస్ట్రేలియా వెళ్తే ఆ పద్ధతుల ప్రకారం ఉండాలి, యూరోప్ వెళ్తే ఆ పద్ధతుల ప్రకారం ఉండాలి, గల్ఫ్ వెళ్తే ఆ ప్రకారం ఉండాలి, సౌదీకి వెళ్తే నేను బురక వేసుకున్నట్టు కుదరదు. రకరకాలు మనకు లోకంలో కనిపిస్తాయి. అలాగే మనం దేవుని ఇంట్లోకి వచ్చిన తర్వాత దైవ క్రమంలో మనం ఉండాలని కోరబడతాం. ఆయన ఇల్లు, ఆయనకు కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నిబంధనలు ఉంటాయి. అవి ప్రతిరోజు చెప్తూనే ఉంటాం, కానీ మనము ఆ ప్రకారం జీవించడానికి సాధారణంగా ఇష్టపడాలి. ఇంట్లో వాళ్ళు చెప్పినట్లు వినకపోతే ఏమంటారు ఇంట్లో తల్లిదండ్రులు? ఒకటే మాట, ఉంటే ఉండు, పోతే పో. అప్పుడు వాళ్ళు ఏమంటారు? ఇల్లు నాది, నువ్వే పో. భార్యాభర్తలకు గొడవలు వచ్చినా, పిల్లలకి తల్లిదండ్రులు గొడవలు వచ్చినా ఇలాగే అంటారు. దైవికంగా ఆత్మీయంగా ఉన్నవాళ్ళైతే సరేలే మమ్మల్ని ఇంట్లో నుండి వెళ్ళమన్నారు కదా అని వెళ్ళి వాళ్ళు వేరే బాడిగలు తీసుకుని అట్లా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. అలా కాదు, గొడవలు కావాలనుకునే వాళ్ళు ఏం చేస్తారు? ఇల్లు నాదే, నువ్వే పో. దేవుని యొక్క మందిరము అలాంటిది కాదు, ఆయనది ఇల్లు ఇది. మనం ఆ ఇంట్లో ఉన్న పిల్లలము, పరివారము, పరిచారకులము కనుక ఆ ఇంటిని ఆయన కోరినట్లుగా అలంకరించి శుభ్రపరిచి దైవత్వాన్ని ప్రదర్శించాలనే వాక్యం ద్వారా మనము కోరబడుతున్నాం. మూడవది చూస్తామా? 10వ అధ్యాయం, ఐజాయా చాప్టర్ 10 verse 21. యెషయా 10:21. ఐజాయా చాప్టర్ 10 verse 21. యెషయా 10:21. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతులకు దేవుని వైపు. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? యాకోబు అనే పేరుకు కలపబడిన 5 విషయాలు మనం ఈ సెషన్లో చూడటానికి ఆరంభించున్నాం. దాంట్లో మొదటిది దేవుడితో ఆరంభించబడింది, గాడ్ ఆఫ్ జాకోబ్, యాకోబు దేవుడు. రెండవది వంశం, హౌస్ ఆఫ్ జేకబ్. ఇప్పుడు మూడవది ఇక్కడ చూస్తాం, రెమినెంట్ ఆఫ్ జేకబ్, యాకోబు యొక్క శేషము. శేషం అంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? సాధారణంగా తక్కువ ఉంటుంది. మీరు చిన్నప్పుడు లెక్కలు నేర్చుకుని ఉంటారు కదా. చిన్నప్పుడు అని ఎందుకు అంటున్నానంటే పెద్ద అయిన తర్వాత లెక్కలు నేర్చుకుంటే ఇక్కడ ఉండరు. నేను కూడా ఇక్కడ ఉండను. మనందరికి లెక్కలు రావు కనుక ఇక్కడే కూర్చుని ఉన్నాం. ఆ లెక్కలు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? లైవ్లో చూస్తున్నారు. అమెరికాలోనా, యూకేలోనా, యూరోప్లోనా, ఆస్ట్రేలియాలోనా. లెక్కలు చాలా ప్రాముఖ్యము. ఆ లెక్కల్లోనే ఇవి మనకు జ్ఞాపకం చేస్తుంది. శేషం, రెమనెంట్. చాలా తక్కువ శాతం, ఇది చాలా తక్కువ ఉంటుంది. అలాగే దేవుని ప్రజల మందిరానికి వచ్చే దాంట్లో వచ్చిన వాళ్ళంతా విశ్వాసులు కాదు. అలాగే 6 లక్షల కాలబలము మోషే మాట చొప్పున గొర్రెపిల్ల రక్తమును బట్టి విమోచించబడి బయటకు వచ్చినారు. వారందరూ శేషం కాదు, కొంతమంది మిగిలిపోయారు. మిగతా వాళ్ళు ఏమైనారు? మన వలే అరణ్యములో డాష్. శేషం మాత్రం కనానులో ప్రవేశించింది. అట్లా సంఘములో కూడా ఈ శేషాన్ని చూసి దైవికంగా ముందుకెళ్ళాలని చాలామంది అనుకోరు. ఎందుకు బ్రదర్ మందిరం మానేశారంటే, అయ్యో వాళ్ళని చూస్తే ఏం రాబుద్ది అవుతుంది బ్రదర్ అని. వాళ్ళని చూస్తే రాబుద్ది కాదులే, రావాలని వాళ్ళు నన్ను చూడొచ్చుగా. వాళ్ళే శేషం, వాళ్ళే దైవికమైన వాళ్ళు, వాళ్ళే ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి సంఘములో సింగిల్ డిజిటే ఉండొచ్చు, 9 కంటే తక్కువే ఉండొచ్చు. ఇజ్రాయెల్ 6 లక్షల్లోనే 2 మిగిలినారు, మిగతా వాళ్ళంతా రాలిపోయారంటే ఆ రేషియో ప్రకారం మనం వేస్తే దాదాపు 0. ఏంటది? శేషం. 0 శేషం వచ్చిందంటే అన్నీ భాగించబడినాయి, ఇంకేం మిగలలేదు అని అర్థం. అదే వాస్తవం అయితే మనం ఇంకెంత దివాళా తీసిన ఆత్మీయ స్థితిలో ఉన్నాం. ఎప్పుడు ప్రభువుకు శేషం ఉంటుందంట. అందుకే బైబిల్ పండితులు అంటూ ఉంటారు, ఆదికాండం మొదలుకొని ఇప్పటిదాకా ప్రభువుకు శేషం ఉంటుంది.
అందరిని చంపేసేం బాగున్నాములే అని కొంతమంది అనుకున్నారంట. కానీ వారి కంట పడకుండా దాక్కున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, గుహలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, పరుగులు తీసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, తప్పించుకున్న వారు కొంతమంది ఉన్నారు. ప్రభు కొరకు శేషం అంట. ఏదైనా దేవుని యొక్క సంఘాల్లో కూడా దేవుని కొరకు కొంత శేషం ఉంది. అందరూ శరీరానుసారులే కాదు, అందరూ పడిపోయిన వాళ్లే కాదు, అందరూ భౌతికమైన వాటి విషయమే మనసు కలిగిన వారు కాదు. కొంతమంది ఆత్మీయంగా ప్రభు కొరకు జీవించాలనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. తక్కువ అంటే ఎవరు అంటే నేను చెప్పనా, మీరు చెప్తారా? మీరే శేషం. మరి ప్రభు కొరకు జీవించిన వాళ్ళు ఎవరు అని అంటే మీరు చెప్తారా, నేను చెప్పాలా? నేనే. ఆత్మీయంగా ఉన్నవాళ్ళు ఎవరు అంటే మీరే. ఆత్మీయంగా లేనివాడు ఎవరంటే నేనే. విధేయత కలిగిన వారు ఎవరంటే మీరే. విధేయత లేని వారు ఎవరు? నేనే. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు మీకు? తెలుగు అర్థమవుతుందమ్మా? గుంటూరు తెలుగు. ప్రభువు మనం శేషముగా ఉండాలని కోరుతున్నాం. కొంత ఆత్మీయ గుట్టు, కొంత ఆత్మీయ విధేయత, కొంత ఆత్మీయ ప్రోత్సాహం, కొంత ఆత్మీయ వేడి, కొంత ఆత్మీయ వెట్టదనం. కొంతమందిని మనం చూస్తే ఆత్మీయంగా వీళ్ళు చాలా బాగున్నారు, మనకు కూడా ప్రోత్సాహం వస్తుంది. కొంతమందిని చూస్తే వీళ్ళు ఆత్మీయంగా చల్లారిపోయారు, మనం కూడా చల్లారిపోతామే అని భయం వేస్తుంటారు. మండే కట్టల దగ్గర ఉంటే మనం మండతాం, కానీ ఆరిపోయిన కట్టల దగ్గర ఉంటే మండే కట్టి కూడా ఆరిపోతుందని నాకంటే మీకు బాగా తెలుసు. రోజు కట్టెలతో పోయి అంటించే వాళ్ళకి. ఇప్పుడు గ్యాస్ స్టవ్లు వచ్చినా కనుక మర్చిపోయినారేమో, పాత దినాలు గుర్తు చేసుకోండి. పెద్ద పెద్ద మొద్దులు తీసుకొని వచ్చి చిన్న చిన్న కర్రలు అంటుతూ ఉంటే ఆ మొద్దులన్నీ పొయ్యిలో పెడుతుండేది. ఎప్పుడు మండాలి బ్రదర్? మండుతుంది బ్రదర్ ఎప్పుడో ఒకసారి. అలాగ క్రీస్తు కొరకు మండేవారికి ఉండాలని ప్రభు మనల్ని కోరుతున్నాడు. 4వ చూస్తామా? యెషయా గ్రంథం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 58 verse 14. యెషయా 58:14. ఐజయా చాప్టర్ 58 verse 14. యెషయా 58:14. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీవు నీ అనుభవంలో ఉంచేదను. యెహోవాకు ఇదే. చెప్పండి ఏంటి పదం? యాకోబు స్వాస్థ్యము, ఇన్హెరిటెన్స్ ఆఫ్ జాకోబ్. స్వాస్థ్యం ఈయనకి చాలా ఉంది. ఎందుకంటే అందరికంటే ఎక్కువ ధనవంతుడైన అబ్రహాము కంటే, ఇస్సాకు కంటే, యాకోబు, మిగతా యోసేపుల కంటే. ఎందుకంత ధనవంతుడు యోసేపుల కంటే అంటే మీకు అనుమానం రావచ్చు, ఆయన ప్రధానమంత్రి కదంటే. యోసేపు ప్రధానమంత్రి మామూలుగానే ఉన్నాడు, జీతంతోనే బతుకుతున్నాడు. ఆయనకు మామగారు ఏమీ లేదు, నాన్నగారు ఏమీ లేదు, ఎందుకంటే ఇద్దరు ఆయన దగ్గర లేరు. కానీ అబ్రహాముకి దేవుడు ఇచ్చినాడు, బహుశా వాళ్ళ నాన్నదేమని వచ్చింది. ఇస్సాకుదేమో వాళ్ళ నాయనదంతా వచ్చింది. యాకోబు దగ్గరికి వచ్చేటప్పటికే 2 భాగాలు కొట్టేశాడు. వాళ్ళ నాయన్ని కొట్టేశాడు, వాళ్ళ మామది కూడా కొట్టేశాడు. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఇక్కడ కూడా కూర్చొని ఉంటారు. 2 చేతుల అమ్మోళ్ళు ఇచ్చిన తీసుకుంటారు, అత్తోళ్ళు ఇచ్చిన తీసుకుంటారు, అక్కోళ్ళు ఇచ్చిన తీసుకుంటారు, తమ్ముళ్ళు ఇచ్చిన తీసుకుంటారు. ఎవరు 2 చేతులు వద్దులేండి మాకు చాలు అని అనరు. వాళ్ళు యాకోబులు. 2 ways, 2 మార్గాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళంత ధనవంతులు అయిపోయారు. అయితే ఏం చేస్తాను, చివరికి వచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చినాడు, ఒక్కడే మిగిలిపోయినాడు. 2 చేతులు ఆర్జించినాడు, నాయనతో నుండి మామగారితో నుండి ఆర్జించినాడు. 2 చేతుల్లో ఏమైందో తెలియదు. ఎబ్బోకు రేవు దగ్గర ఒక్కడే మిగిలేనని బైబిల్లో రాస్తాం. జాకబ్ వాజ్ లెఫ్ట్ అలోన్. ఆ రాత్రి దేవుడితో యాకోబు పోరాడినాడు. ఇప్పుడు అంటున్నాడు, నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను. ఇక 2 అంతల ఆశీర్వాదం తీసుకున్నావు. 2 అంతలు కాదు, ఇప్పుడు 3 అంతలు కావాలా, పైనుండి కూడా కావాలా. పైనుండి ఆశీర్వాదానికి 2 అంతల ఆశీర్వాదమైనా పోగొట్టుకోవటానికి ఇష్టపడతాం 3వ ఆశీర్వాదానికి. అందుకే బైబిల్లో రాయబడింది, అక్కడ అతనిని ఆశీర్వదించి. ఆ ఆశీర్వాదమే ఇప్పుడు ఆయన ఏమైందంటే స్వాస్థ్యము, యాకోబు స్వాస్థ్యము. ప్రభు మనం తోడుకొని వచ్చినాడు. ఆయనకి భౌతికమైన స్వాస్థ్యం ఉంది. ఇప్పుడు తెలుసు కదా మీకు, పాలు తేనెలు ప్రవహించే దేశం అంటారు. దాన్నే కనాను దేశము అని అంటారు, ఇజ్రాయేల్ దేశము అని అంటారు.
అది ఆయన స్వాస్థ్యం భూమి మీద. పరలోకములో దేవుడు ఆయనకి ఏం స్వాస్థ్యం సిద్ధపరిచడం మనకు తెలియదు. మరి 12 గోత్రాలంట, ఒక్కొక్క గోత్రం ఒక్కొక్క సింహాసనం మీద కూర్చుంటారంట. కొత్త నిబంధనలో కూడా 12 మంది అపోస్తలులు, వాళ్ళు కూడా ఒక్కొక్క సింహాసనం మీద కూర్చుంటారంట. మొత్తం 24 మంది పెద్దలు ఉంటారంట అని బైబిల్ పండితులు అంటూ ఉంటారు. అలాగూ ఈ 12 సింహాసనాలు ఆక్యుపై చేసినాడంటే సగ భాగం లైన్ షేర్ పరలోకం ఆయనదే. ఇంకా మిగతా 12 అందరూ మన కొత్త నిబంధనలు ఉన్న వాళ్ళందరూ మిగతా 12. వాట్ ఎ గ్రేస్! ఎంత దేవుని యొక్క కృప ఆయన దగ్గరికి వచ్చి. ప్రభు మనం కూడా పరలోక రాజ్యంలో అలాగ ఉండాలని దేవుడు కోరుతాడు. మనమేమనుకుంటామంటే ఎంత చెప్పినా కుక్క తోక వంకరని ఏమనుకుంటామంటే, పరలోక రాజ్యంలో బ్రదర్ ఆ గేట్ దగ్గర స్థలం ఒకటి ఉంటే చాలే బ్రదర్, అంత దాకా ఎందుకు అనుకుంటా. మరి భూమి మీద కూడా నువ్వు అట్లా అనుకోవచ్చు కదా. భూమి మీద అట్లా అనుకోవట్లేదు. భూమి మీద ఏమో 2 చేతులు తక్కువ వస్తుంటాయి సంపాదించడానికి. మరి పరలోక రాజ్యం కొరకు కూడా అలాగా ఆధ్యాత్మికంగా ప్రయాసపడాలి కదా. పరలోక రాజ్యం బహుమానం కొరకు మన్నించండి, ప్రకటనలో చెప్పబడింది కదా 22:12, ఎవరి క్రియలు చొప్పున వానికిచ్చుటకు నా యొద్ద జీతము సిద్ధంగా ఉంది. ప్రభు దగ్గర అన్నీ సిద్ధంగా ఉన్నాయి, ఆల్ రెడీమేడ్. ఇవ్వాలని అనుకోండి, బిల్ పాస్ అయింది ఎప్పుడో ట్రెజరీకి, ఇక్కడ పోవాల్సిన పని లేదు, అన్నీ రెడీగా ఉన్నాయి. మనం వెళ్ళిన వెంటనే మన కొరకు జీతం సిద్ధంగా ఉంది. ఒక్కోరిని పిలిచి జీతం ఇస్తూ ఉంటే ఇక్కడ మనం జీతం చెప్తే ఎంతంటే మీకు జీతం అంటే 1,00,000, మీకెంతంటే 3,00,000, మీకెంతంటే 30,000, మీకెంతంటే ఎంతో బ్రదర్ చెప్పలేము. ఏమంటే నేను రైతును, వస్తుందో పోతుందో తెలియదు. ఇలాగ రకరకాల వాళ్ళు ఉంటారు. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనము భూమి మీద దేవుని నామమును బట్టి చేసిన పరిచర్య కొరకై అక్కడ మనకు జీతం సిద్ధంగా ఉంది. ఇక్కడ భూమి మీద గొప్ప జీతగాడు అంటారు కదా. మరి పరలోక రాజ్యంలో గొప్ప జీతం ఎవరికి వస్తుంది? మనకా? కాదు, మీకు. లాస్ ఆఫ్ పే, జీతం రానోళ్ళు కూడా ఉంటారు మాలాంటి వాళ్ళు. అంటే ఉన్న బహుమానాలు కూడా పోతాయి, మైనస్ అయిపోతుంది. మైనస్ అయిపోతే కొంతమంది చూడండి ఉద్యోగం చేస్తుంటారు, వాళ్ళు లోన్లు ఎక్కువ తీసుకుని ఉంటారు అనుకో, వాళ్ళకి ఏం జీతం చేతికి రాదు. వాళ్ళ లోన్లన్నీ తీసుకొని వాళ్ళు 31వ తారీఖు వచ్చి 1వ తారీఖు వచ్చి మొదటి వారం వచ్చి పక్కన ఉద్యోగస్తులు చెప్తుంటారు, మ్యామ్ మీకు ఎంత వస్తుంది సార్, మీకు ఎంత వస్తుంది? ఏమి రాదు సార్, ఏం జీతం రాదు. ఎందుకు? కటింగ్ లెక్క ఉన్నాయి. కటింగ్ లెక్క ఉంటే జీతం రాదు. అలాగే బిలీవర్స్ కూడా కటింగ్ లెక్క ఉంటే బహుమానం లేవు. కటింగ్లు లేవు, అన్ని సంపాదనే ప్రభు కొరకు. అలాగుంటే ఆయన ఇచ్చే బహుమానం, ఇచ్చే జీతం ఇస్తారు. దాన్ని పొందాలని మనము పరుగులు తీయాలని కోరబడుతున్నాం. ప్రతి వానికి ఇచ్చే జీతంలో నాకెంత వస్తుంది? అందరితో కలిపి 7, భార్య భర్త కొడుకు కూతురమ్మ, మీ 4 జీతం ఇదని ఇయ్యరు. లోకంలో మీరు కూలిపోయినారు అనుకుంటే మీకు పరిచయం లేదేమో. నేను కూలిపోయింది నన్ను కనుక పిల్లప్పుడు నేను చెప్తా, డిగ్రీ దాకా కూలిపోయినా సెలవుల్లో, ఇట్లాంటి సెలవుల్లో కూడా మా దగ్గర ఇలాంటి కష్టమైన కూలీలు ఉండవు, కొద్దిగా సులభమైనవి ఉంటాయి. ఆ కూలిపోతే సాయంకాలం పనంతా చేసిన తర్వాత కూలి పిలుస్తారు. ఇప్పుడు మీ ఇంట్లో నుండి ఎంతమంది వచ్చినారు మా అని అడుగుతారు. నేను, నా కొడుకు, నా కూతురు, మా ఆయన. సరే 4 వచ్చినారా, 4కి ఇంత తీసుకో, ఒకళ్ళకి 10 రూపాయలు అనుకో, 40 రూపాయలు తీసుకొని ఇచ్చేస్తారు. 4 ఒకళ్ళకే ఇస్తారు. ఒకవేళ ముందు ఇంటి యజమాని పిలిస్తే ఆయనకే ఇస్తారు. అట్లా లోకంలో కూలీలు 3 వచ్చినా 4 వచ్చినా ఇంట్లో ఒకళ్ళకే ఇస్తారు. అయితే పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అట్లా కాదు. పరలోక రాజ్యంలో మన వాళ్ళు పిలిచినారనుకో, మీరు ఎంతమంది వచ్చి, ప్రభు మా ఆయన, నేను, మా కొడుకు, కోడలు, మనముడు, మనవరాళ్ళు, అత్త, మామ అందరు, ఇంక చాలా లిస్ట్ ఆపు. దావతులు చెప్తా, ఇంక లిస్ట్ ఆపు, నీ సంగతి చెప్పు, నీ సంగతి చెప్పు. మా ఆయన కూడా వచ్చి, మా వాడు కూడా వచ్చి, మా మేనమామ. అరే ఇందాక అదేనమ్మా మీకు చెప్పింది, మీదొక్కటే చెప్పండి, నాదొక్కటే ప్రభా, నా పేరు పలానా పలానా అంటే లిస్ట్ చూస్తే నీకేం లేవమ్మా, అన్ని కట్టింగ్లు ఉన్నాయి. మా ఆయనదాన్ని ఇవ్వండి, ఆయనకు కూడా కట్టింగ్లే. మా కూతురుదాన్ని ఇవ్వండి, మా అల్లుడిదాన్ని ఇవ్వండి, మా బంధువులు అందరు కటింగ్ లేళ్ళు ఇక్కడండి. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, వారు దుఃఖముఖులు అవుతారేమో.
వారికి అవమానకరంగా ఉంటుందేమో, వారికి సిగ్గుకరంగా ఉంటుందేమో. ప్రభు యొక్క స్వాస్థ్యములో మనం కూడా పాలు పొందేవారు. అందుకే కొత్త నిబంధన రాయబడింది, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం. ఇప్పుడు దాకా ఎన్ని చెప్పాను? యాకోబుకు సంబంధించి 4 చెప్పాను. మొదటిది ఏంటి? గాడ్ ఆఫ్ జాకోబ్, యాకోబు దేవుడు. రెండవది ఏంటి? హౌస్ ఆఫ్ జాకోబ్, యాకోబు వంశం. మూడవది ఏంటి? రెమినెంట్ ఆఫ్ జాకోబ్, యాకోబు యొక్క శేషం. నాలుగవది ఏంటి? ఇన్హెరిటెన్స్ ఆఫ్ జాకోబ్, యాకోబు యొక్క స్వాస్థ్యం. ఐదవది చూసి ముగిస్తామా? యెషయా గ్రంథం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 17. యెషయా గ్రంథం 17వ అధ్యాయం. ఐజయా చాప్టర్ 17 verse 4. యెషయా 17:4. ఐజయా చాప్టర్ 17 verse 4. యెషయా 17:4. ఆ దినమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవును, ఆయన క్రొవ్విన శరీరము వృషించిపోవును. ప్రభావము అని మనకు తెలుగులో రాశారు, ఇంగ్లీష్లో ఏం రాశారంటే గ్లోరీ ఆఫ్ జాకోబ్, మహిమ. యాకోబుకు దేవుడు మహిమను సిద్ధం చేసి, కనుక చివరిగా మనల్ని స్టార్ట్స్ విత్ గాడ్, ఎండ్స్ విత్ గ్లోరీ. దేవుడితో ఆరంభించబడుతుంది, మహిమ దగ్గర మన జీవితంలో, ప్రభావం దగ్గర దేవుడు ముగించాలని కోరుతున్నాడు. మనమందరం ఈ భూమి మీద ఎన్నో కష్టాలు, పోరాటాలు, ఇబ్బందులు, రోగాలు, అనారోగ్యం, వీటన్నిటి గుండా వెళుతున్నాం. ప్రభుకు స్తోత్రాలు. వదిన ప్రభు రాబోతున్నాడు. ఆయన ఈ దినమే వస్తే ఎంత మంచిది. ఎందుకు మంచిదో చెప్పనా? 3 దినాలు మీటింగ్లు ఉండవు. ఎందుకు మంచిదో చెప్పనా? నాకు కూడా బాధ తగ్గుతుంది, భారం తగ్గుతుంది. ఎందుకు మంచిదో చెప్పనా? మీరు కూడా ఇంత కష్టపడి ఇంట్లో కూర్చోవలసిన పని ఉండదు. మనమందరం ఈ ఎండని ఎస్కేప్ అవుతాం, తప్పించుకుంటాం, సూర్యుని తప్పించుకుంటాం, ఎండ ప్రతాపాన్ని తప్పించుకుంటాం, గుంటూరు గాలి తప్పించుకుంటాం, గుంటూరు నీళ్ళు తప్పించుకుంటాం, గుంటూరు భాష తప్పించుకుంటాం, గుంటూరు పరిసరాలు తప్పించుకుంటాం. మనం అందరము ప్రభుతో పాటు ఉండటానికి కొనిపోబడతాం. బైబిల్ సెలవిస్తుంది, కాగా మనం ప్రభుతో పాటు సదాకాలము. ఆ మహిమ వాడబారనిది. భూమి మీద మహిమ, భూమి మీద రాజ్యాలు, భూమి మీద సింహాసనాలు తాత్కాలికం, కొంతకాలమే. 60, 70, 80 ఏళ్ల మానవ జీవితాన్ని కొరకే మానవుడు పడే ఆరాటం చూస్తే బాధేస్తుంది కదా. తెలుగులో ఒక సామెత ఉంది కదా, కోటి విద్యలు కూటి కొరకే. కోటి విద్యలు కోటి సంవత్సరాల కొరకేంటే బాగుండేది, కానీ 70 సంవత్సరాల కొరకైన కోటి విద్యలు ఈ కోటి కొరకే ఎంత ప్రయాసపడుతున్నా. ఈ కోటి విద్యలు క్రీస్తు కొరకంటే ఎంత బాగుండు. రీఫ్రెష్ చేస్తామా ఇట్లా? కోటి విద్యలు క్రీస్తు కొరకే అంటే ఇష్టం ఉండదు అనుకుంటా. అట్లా కోటి విద్యలు కూటి కొరకంటే మనకు చాలా ఇష్టమేమో. యేసుక్రీస్తు ప్రభుతో పాటు సదాకాలం ఉండటానికి మనం ఆయన దగ్గరికి వెళ్తాం, ఆయన మహిమలో చూస్తాం. ఈ భౌతికమైన శరీరాన్ని విడిచిపెడతాం. ఇంక చెమట కక్కేది ఉండదు, ఎండ దెబ్బ ఉండదు, అనారోగ్యం ఉండదు, బాధలు, వేదన, కృంగుదల, అవమానం, ఏడ్పు ఉండదు. సిస్టర్స్, మీకు ఒక మంచి న్యూస్, మీకు ఒక మంచి వర్తమానము ఏంటంటే మీరు ఏడ్చలేని రాజ్యములోనికి వెళతాము. నేను ఈ మాట చెప్తే మీరు బాధ, అయ్యో ఏడవకుండా ఎట్లుండాలి బాధ, ఇక్కడ అలవాటు అయిపోయి భర్త తిట్టిన అలవాటైంది, ఏదో బాధలు చూసిన అలవాటైంది, ప్రతిదానికి అలవాటు అయిపోయింది. ఏడుపు పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఏడ్చేక లేదా? బైబిల్ సెలవిస్తుంది, నో మోర్ వీపింగ్. అక్కడ ఏడ్పు లేదు. ఆయన ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయును. మనము యాకోబు దేవుని మందిరమునకు వెళదాము రండి. ప్రార్థన. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎనగళ్ళు దేవుని సేవకులు అబ్రాం వచ్చి ప్రార్థన చేస్తారు. ఎనగళ్ళు దైవ సేవకులు అబ్రాం గారు వచ్చి ప్రార్థన చేస్తారు.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి గలటువంటి మా దేవా, సర్వాధికారమైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదముల కొరకాయ వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దయల మా ప్రభువా, మీ దాసుని జయరాజు గారిని మీరు తీసుకొని వచ్చి నిన్న దినాన ప్రభువా మొదలు మీటింగ్స్, ఈ దినం ప్రభువా రెండవ రోజు మా తండ్రి మీరు వినిపించిన మీ వాక్యాన్ని బట్టి మీ స్తోత్రాలు. యాకోబు దేవుని మందిరములకు వెళ్ళుదాం రండి అనేటువంటి అంశం మీద దాసిచ్చిన వర్తమానం బట్టి మీ స్తోత్రాలు. నువ్వెంత బలమైనటువంటి దేవుడు, యాకోబుని మీ వశము చేసుకొని మా కొరకు ఈ లోకానికి దిగివచ్చి గొప్ప తండ్రి ప్రభా రక్షణ కలుగు చేసి నీతో సహవాసము కలిగి ఉండేటువంటి కృపా ధన్యతను బట్టి ప్రభా ఇచ్చిన సంతానాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఈ విధంగా మీ దాసుడు పలు విధములుగా మా తండ్రి వాక్యం యొక్క మర్మము బయలుపరిచి తండ్రి ప్రభువా మాకు అర్థమయ్యేలాగున మీ దాసును మీరు వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు. ప్రభా ఈ దినం మొదలుకొని ప్రభా ఆదివారం సాయంకాలం వరకు కూడా ఈ మీటింగ్స్ మీరు కొనసాగించండి. అలాగని ప్రభువా వాతావరణం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రజలు వాక్యమును విని దాని ప్రకారంగా అనుసరించి నడుచుకున్నట్లు సహాయము చేయండి. ప్రభా మీ దాసుడు మా తండ్రి ప్రభా దైవ సేవకులు పాలుగారిని బట్టి సిస్టర్ను బట్టి ప్రభా సంఘం పరిశుద్ధులను బట్టి స్తోత్రాలు. ఒక ఇచ్చిన తలంపులను బట్టి వందనం చెల్లిస్తున్నాం. దేవా ప్రారంభించినటువంటి ఈ కూడికలు ప్రభా అంతవరకు కూడా ప్రభా ఆదివారం రాత్రి వరకు కూడా ప్రభా కొనసాగిస్తారని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాము. ప్రభా మా తండ్రి కరెంటు కానీ మా సిస్టమ్ విషయంలో కానీ నిదాసులు వాడబడి మీ నామం మీరు మహిమపరుచుకునే దేవుడుగా ఉందుకై స్తోత్రాలు. తండ్రి బలిష్ఠుడైనటువంటి ప్రభు అని రుజువుపరుచుకుంటున్న దేవుడుగా ఉందుకై మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని మేము ఎలా ఉండాలో, ఏ విధంగా మీ కొరకు ఈ లోకంలో ఎలా జీవించాలో మీ దాసుల ద్వారా మాట్లాడుతూ వచ్చిన దాన్ని బట్టి హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మంచి వాతావరణం అనుగ్రహించి ప్రభా నీ ప్రజలకు ఇచ్చేటువంటి వర్తమానమును అది తండ్రి భద్రపరుచుకొని నీ రాకడ కొరకు మా యొక్క మరణ పర్యంత వరకు కూడా తండ్రి భద్రపరుస్తూ రమ్మని బలపరచమని సంఘాన్ని ఇంకా ప్రభా బలపరచమని వచ్చిన మా ప్రియులందరిని బట్టి కూడా మీ స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామమునికే మహిమ ఘనత స్తుతి ప్రభావాలు ఆరోపింప చేసుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ ప్రేమ కుమారుడైన మా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క నామం పేరిట స్తుతించి ప్రార్థన చేసి అతి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నావు తండ్రి, ఆమేన్. ప్రకటన గమనించండి. దేవుని చిత్తం అయితే మరలా మనం 4 గంటలకి ఈ రీతిగా కోరిక కలిగి ఉంటాం. 4 గంటలకి ఒక సాక్ష్యం ఉంటుంది, కొంచెం వాక్యం, ఇట్లా 4 గంటలకి మనం కోరిక కలిగి ఉంటాం. సాయంత్రం మరి 6:30 గంటలకి మీటింగ్ ఉంటుంది. 6:30 గంటలకి ఇట్లాగా ఆదివారం వరకు మన మధ్య కోరికలు ఉంటాయి. ఈరోజు, రేపు, శనివారం, ఆదివారం, ఇట్లా ఆదివారం